రైట్ పవన్, జగన్ హయాంలో మొత్తం కూడా ప్రతి ఒక్కదాని మీద జగన్ బొమ్మలు అలాగే నవరత్నాల లోగో ఎప్పుడు దర్శనమిస్తూ ఉండేది. అది ప్రజల ఆస్తుల పత్రాల పైన కూడా ఆయన బొమ్మలు అలాగే నవరత్నాల లోగోని ముద్రించి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తంతు ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం కూడా ప్రజల ఆస్తి పత్రాలు కానివ్వండి, సర్టిఫికేట్లు కానివ్వండి, అలాగే పాస్ పుస్తకాలు కానివ్వండి, ప్రతి దాని మీద కూడా జగన్ బొమ్మలు వెయ్యొద్దు ఎక్కడా కూడా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పినా కూడా వాటిపైన ఇంకా జగన్ బొమ్మలు ఇంకా ముద్రణ అవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రజలు ఒకటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా జగన్ సీఎం గానే కంటిన్యూ అవుతున్నారా ఏంటి అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇంకా కూడా జగన్ కి సంబంధించిన వాళ్ళు కార్యాలయాల్లో, ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులుగా పనిచేయడం వల్లే ఇంకా ఈ తంతు కొనసాగుతుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూస్తే జగన్ పార్టీని ప్రజలు ఘోరంగా ఓడించిన ప్రభుత్వ శాఖలు మాత్రం ఆయన జపమే చేస్తున్నాయి. ఇంకా జగనే ఏపీకి ముఖ్యమంత్రి అన్నట్లుగా కీలక ప్రభుత్వ రికార్డుల్లో ఆయన ఫోటోలనే అచ్చయిస్తున్నాయి. ఇక వాటిని ప్రజలకు అందిస్తున్నాయి. ఇక కూటమి ప్రభుత్వంలో కూడా జగన్ ఫోటోలే వేస్తున్నారేంటని ప్రజలు విస్తుపోతున్నారు. అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ప్రభుత్వ రికార్డులు, ధృవీకరణ పత్రాలు, భూమి డాక్యుమెంట్లు, సర్టిఫికేట్లపై జగన్ ఫోటోలు వద్దని, అలా ఉన్న వాటిని ప్రజలకు అందించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పదే పదే హితబోధ చేసినా వాళ్లు మారడం లేదు. జగన్ జపమే చేస్తామంటూ స్వామి భక్తి చాటుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకున్న ఉదంతమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. వత్సువాయి మండలం దుబ్బాకపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు సర్టిఫైడ్ అడంగల్ కాపీ ఇవ్వాలని గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. మండల తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫైడ్ కాపీని గ్రామ సచివాలయం నుంచి ఆ రైతుకు ఈ నెల 12వ తేదీన జారీ చేశారు. దాన్ని పరిశీలిస్తే ఎగువ కుడి భాగంలో జగన్ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో, నవరత్నాల లోగో ఉంది. దానిపై తహసీల్దార్ పేరు, సంతకం కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఇంకా జగన్ ప్రభుత్వం మారినా కూడా ఇంకా పాస్ పుస్తకాలు అలాగే భూమి సర్టిఫికేట్లు వీటన్నిటిపైన ఇంకా జగన్ బొమ్మలే దర్శనమిస్తుండటంతో ప్రజలైతే విస్తుపోతున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిజమ పాలన మారిన పాత వాసనలో మాత్రం ఇంకా ఏపీ సర్కార్ లో మారలేదని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చి నెలలు గడుస్తున్న 3 నెలలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ఫోటోలు పాస్ పుస్తకాల మీద ఉండడానికి వీల్లేదు, అధికార ప్రత్యుత్తరాలు జరిపే వాటి మీద కూడా ఆయన ఫోటోలు ఉండడానికి వీల్లేదని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ చివరకు ఈ నేటికి కూడా చాలా ఆఫీసుల్లో అవే చిత్రాలు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా సర్టిఫైడ్ అడంగల్ కావాలంటూ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా వత్సవాయి మండలానికి చెందినటువంటి ఒక రైతు అప్లై చేసుకుంటే అతనికి జగన్ ఫోటో ఉన్నటువంటి సర్టిఫైడ్ కాపీని అందించడం, దానిపైన తహసీల్దార్ సంతకం కూడా ఉండడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదైతే గతంలో ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జగన్ ఫోటోలు ఉన్నటువంటి పత్రాలని పక్కన పెట్టాలి, రాజముద్ర ఉన్నటువంటి పత్రాలు మాత్రమే ప్రజలకు గాని రైతులకు గాని పంపిణీ చేయాలని చెప్పారు. ఎన్నికలకు ముందు కూడా ప్రతిపక్ష నేతగా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు 79 లక్షల జగన్ ఫోటోలు ఉన్నటువంటి రాళ్లను, ఏదైతే సరిహద్దు రాళ్లను చెరిపించారు. తర్వాత పాస్ పుస్తకాల్లో కూడా మొత్తం అందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాస్ పుస్తకాల్లో జగన్ ఫోటో తొలగించి తిరిగి రాజముద్రతో కూడినటువంటి పాస్ పుస్తకాలు గతంలో అందిస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారుల్లో మాత్రం ఏమాత్రం చలనం రావడం లేదు. వారు నేటికి గతంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్న పత్రాలనే ఇంకా అధికారికంగా అందించడం, అదేవిధంగా నవరత్నాల ముద్ర ఉన్నటువంటి పత్రాలను అందించడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి సిఎస్ ధీరబ్ కుమార్ ప్రసాద్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆదేశాలు ఇవ్వలేదు. అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించి అధికారులైనా సరే దీని మీద కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం సర్వత్రా విమర్శలకు కారణం అవుతోంది. నీలిమ, థ్యాంక్ యూ సత్య.